హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీకు బ్యాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మనం తెలియడం జరుగుతుందన్నమాట. మనకు ఏ విధమైన వెహికల్ నడవాలంటే మనకు ఖచ్చితంగా బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెన్స్. బ్యాటరీ లేని వెహికల్ అనేది ఉండదు. బ్యాటరీ లేకపోతే ఏ వెహికల్ అనేది స్టార్ట్ కూడా కాదనమాట. మనం చూపించబోయే ఈ ట్రిక్తో అయితే మనం బ్యాటరీ లైఫ్ అనేది అయితే మనం ఒక 2 years వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి బ్యాటరీ వీక్ అయిపోయిందంటే కానీ మనం ఒక బ్యాటరీని అయితే మనం రీఛార్జ్ చేసినా ఏం చేసినా బ్యాటరీకి అయితే ఫస్ట్ ఉన్న దమ్ము అయితే తీసుకురాలేము. బ్యాటరీ ఇంకా ఎక్స్చేంజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి మనం ముందుగానే బ్యాటరీ వీక్ కాకుండా డ్యామేజ్ కాకుండా మనం అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఓనర్స్కి అయితే ఉంటుంది. మనకి వీలైనప్పుడల్లా కనీసం ఒక 6 నెలలు కానీ 4 నెలలు కానీ మినిమం ఒక 8 months కానీ అలా ప్రతిసారి అయితే మనం బ్యాటరీ అనేది చెక్ చేసుకోవాలి. బయటికి ఓపెన్ చేసుకొని మనం వాటర్ వాష్ అయితే మనం ఇలా చేసుకోవాలన్నమాట. బ్యాటరీ మొత్తం మనం ఇలా వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. టర్నల్స్ కూడా బాగా నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట. డస్ట్ జంక్ కొట్టే టర్నల్స్, బ్యాటరీ ప్లేట్ కూడా కడుక్కోవాలి. మన దగ్గర సర్ఫ్ కానీ షాంపూ కానీ అలాంటిది ఏమైనా ఉంటే కానీ మనం అయితే నీట్గా వేసి కడుక్కోవచ్చు. కడుక్కొని మనం అయితే దీన్ని వాష్ చేసేసి మనం దీన్ని శుభ్రంగా ఒక బట్టతో అయితే తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత బ్యాటరీ పైన ఇక్కడ 2 కప్పులు అయితే ఉన్నాయి కదా, ఈ 2 కప్పులు అయితే ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ దీనిలో డిస్టిల్ వాటర్ లెవెల్స్ అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం అయితే డిస్టిల్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. దీనిలో మనం కరెక్ట్గా డిస్టిల్ వాటర్ 1 liter బాటిల్ వచ్చేసి 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అయితే ఉంటుంది. బ్యాటరీ వాటర్ అని కూడా అనొచ్చు మనం దీన్ని. ఈ వాటర్ అనేది మనం బ్యాటరీలో వేసేసుకోవాలి ఫుల్గా. డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ మనం మంత్లీ ఒకసారి కానీ 2 monthsకి ఒకసారి కానీ కారు బయటకు తీసే వాళ్ళకైతే కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలా తక్కువ యూజ్ చేసే వాళ్ళైతే కానీ మనం బ్యాటరీ టర్నల్స్ అయితే మనం రిమూవ్ చేసుకొని పెట్టుకోవడం బెటరు. మనం ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడైతే మనం మళ్ళీ బ్యాటరీ టర్నల్స్ తగ్గించుకొని యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట ఆప్షన్. మనం బండి యూజ్ చేయకుండా కూడా మనం బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఏ విధమైన వెహికల్లో కూడా మనం ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు హెడ్ లైట్స్ కానీ నార్మల్ లైట్స్ కానీ డెక్ కానీ హారన్స్ కానీ వాడకూడదు అనమాట. మనం ఇవి ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు వాడినామంటే కానీ బ్యాటరీ మీద ఎక్కువ లోడ్ అయితే పడుతుంది. బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. బ్యాటరీ అనేది మనం ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే వేరే దానిలోకి యూజ్ చేసుకోకూడదని కాదు అర్థము. ఇంజిన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు బ్యాటరీ లైఫ్ కోసం. ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం ఏసీ కూడా వాడుకోకూడదు అనమాట. బ్యాటరీ అయితే మనం ఫిట్టింగ్ చేద్దాం. బ్యాటరీ కింద బేస్ కింద మనం ఒకసారి అయితే వాటర్ వాష్ చేసేసుకుందాం. దీంట్లో బ్యాటరీ వాటర్ అనేది ఫుల్ అయినప్పుడు ఒకసారి కిందకి వారినప్పుడు ఇట్లా జంక్ అయితే పడుతుంది అనమాట, డ్యామేజ్ అయితే అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇది వాటర్ వాష్ చేసుకొని మనం బ్యాటరీ అయితే యథావిధిగా పెట్టేసుకోవాలి. కరెక్ట్ ప్లేస్మెంట్లో కూర్చోబెట్టాలన్నమాట మన బ్యాటరీ అనేది. బ్యాటరీ హుక్ అయితే మనం ఇలా ఫిట్టింగ్ చేసుకుందాం. ఫుల్ టైట్ అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. బ్యాటరీ అయితే మనకు షేక్ కాకుండా ఉండాలన్నమాట. మనం ఏమాత్రం లూజ్ కాంటాక్ట్ పెట్టినామంటే మన స్పీడ్ బ్రేకర్లు కానీ గుంతల్లో కానీ దిగినప్పుడు బండి బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట. బ్యాటరీ క్లాంప్స్ అయితే మనం ఫుల్ టైట్గా అయితే వేసుకోవాలన్నమాట. అలానే మనం బ్యాటరీ టర్నల్స్ ఉంటాయి కదా, ఇవి నీట్గా అయితే మనం క్లీన్గా వాటర్ వాష్ అయితే చేయాలి. మనము బ్యాటరీ టర్నల్స్ వచ్చేసి మనం ప్లస్ది వచ్చేసి ప్లస్కి, మైనస్ది వచ్చేసి మైనస్కి అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఈ టర్నల్ నట్ బోల్ట్స్ వచ్చేసి మనం ఫుల్ టైట్గా అయితే వేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ లూజ్ కాంటాక్ట్ అవ్వకూడదు. లూజ్ కాంటాక్ట్ అయ్యే ప్రమాదం ఉండకుండా మనం ఫుల్ టైట్గా అయితే వేసుకోవాలి. ఈ టర్నల్స్కి వచ్చేసి మనం వ్యాజిలైన్ అయితే మనం దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో వాడుకునే వ్యాజిలైన్ వచ్చేసి మనం ఈ టర్నల్స్కి అయితే పూసుకోవాలి. పూసుకున్నామంటే మనకి జంక్ కానీ తుప్పు కానీ పట్టకుండా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి అన్నమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.